ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతుగా కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కళా వెంకట్రావు భవన్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేక హోదా రావాలన్నారు. ప్రత్యేక హోదా సాధనకై మొట్టమొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, నాయకులు ఆకుల రమణలు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దాడ సుబ్బారాయుడు, నాయకులు కోలప్రసాద్ వర్మ, తాళ్లూరి రాజు, ఐశ్వర్య, తమలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు నరేంద్ర మోడీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు గారి ఆధ్వర్యంలో ఇలా కాకినాడలో ఈ దీక్ష కూడా కొనసాగిస్తున్నాం. ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఒకసారి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించారు. ప్రస్తుతం అధికార పార్టీ అయితే ఆ రోజు 20 మంది ఎంపీలను ఇస్తే మెడలు ఉంచి తీసుకొస్తానన్న ప్రత్యేక హోదా ఆ ప్రస్తావన లేకుండా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏదో తూతూ మంత్రంలో వెళ్ళొచ్చేస్తున్నాడు ఆయన. ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును తాకట్టు పెట్టే ఘనత ఎవరిదైనా ఉందంటే ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగిందానంలో నడుస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇండియా మ్యాప్లో అసలు ఆంధ్రప్రదేశ్ ఉందో లేదో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుసో లేదో కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక హోదా అనే అంశాన్ని గురించి అనేక విధాలుగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి విన్నవించుకున్నారు. కానీ ఎనుబోతు మీద వానబడ్డట్టుగా ఈ యొక్క కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వనని తెగేసి చెప్పింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. గట్టిగా విశ్వసిస్తున్నాం, గట్టిగా చెబుతుంది కాంగ్రెస్ నాయకత్వం. ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మీద మేము తొలి సంతకం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కలిగిస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈనాడు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా కాకినాడ జిల్లాలో